నాలుగో మాట వాక్య ధ్యానం చేయడానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఎప్పుడైనా బలపరిచి వాడుకొనును గాక. ఆమెన్. ప్రైజ్ లాట్. ఇప్పుడు దాకా అందరూ కూర్చున్నారు కదా, ఒక్కసారి లేచి నించుందామా? దేవుడు ప్రశస్తమైన మనకి ఈ ఆరాధన జరుపుకుంటాకి దేవుడు మనకెంతో మంచి వర్షిప్ చేసుకుంటాకి మంచి సమయం, ప్లేస్ అంతా ఇచ్చాడు. కాబట్టి దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుకుందామండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయితే యేసు సిలువలో పలికిన 7 మాటల్లో మనం ఇప్పుడు జ్ఞానించుకునేది 4వ మాట. ఇది అన్ని మాటల్లో కొద్దిగా ప్రాముఖ్యమైనది. ఈ 4వ మాట అందరం కలిసి ఒక్కసారి వెళ్ళి చెప్పుకుందామా? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. అంటే దాని అర్థం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే దేవుడే అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా అన్నారు కదా, సిలువలో బాధపడలేదు, మొహం చిట్లిపోలేదు అన్నీ అన్నారు. చివరగా దేవుడు ఒక్కసారిగా యేసేని చేయి వదలగానే బాధ అంతా పొంగొచ్చింది. సో ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధుడా పరలోకమా తండ్రి, దేవానికే వందనాలయ్యా, స్తోత్రం దేవా. దేవా, ఈరోజు ఈ 4వ మాటను జ్ఞానించుకుంటకు నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా నోటి పెదవుల నుంచి వచ్చే మాటలను మీ యొక్క దారి చూపండి అయ్యా. ఎటువంటి మాటలైతే పలకాలనుకుంటున్నానో మీరే తెలిపండి అయ్యా. ఈ చిన్న పాదం దీవించమని యేసయ్య నామమున అర్చున్నాం తండ్రికి, ఆమేన్. కూర్చోండి దయచేసి. యేసయ్య జన్మించక ముందే దేవుని కుమారుడని మనకి అనేక లేఖనాల్లో ఉన్నాయండి. అలాగే యేసయ్య కూడా జన్మించాక మన శిష్యులకు నేను ఒక దేవునికి కుమారును అని చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు మనకి దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఈ 4వ మాటలో ఆయన అంటుంది ఏమంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిటివి. అంటే మన సింపుల్గా మన డైలీ రొటీన్ లైఫ్లో చిన్న బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ముందు మనకు గుర్తొచ్చేది ఎవరండి? మన కన్న తల్లిదండ్రులు. అంటే నా 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 వయసుగా చూసుకుంటే సుఖాలు ఏమైనా అంటే ఆనందం ఏమన్నా ముందు మమ్మీకి చెప్పేస్తా. నెక్స్ట్ ఏమైనా కష్టం ఫస్ట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ డాడీ డాడీ ఎక్కడున్నారని. ఏంటంటే ఆయన నన్ను దగ్గర తీర్చుకొని నా బాధను తీరుస్తారని. అదే ఏమైనా తప్పు చేసినా ఏం చేసినా క్షమించేది అంటే మమ్మీ పక్కన పెట్టుకుని. అంటే మన ఫస్ట్ డాడీ ఏంటంటే మన కష్టం వచ్చేటప్పటికి డాడీ చూసుకుంటారు అని. ఇక్కడ కూడా అంతే అండి. ఆయన్ని ఒక్కసారిగా చెయ్యి వదిలేటప్పటికీ ఎక్కర్లేని బాధ దేవుడికి వచ్చేసింది. అంటే శిష్యులు మోసం చేసినప్పుడు రాలా, సైనికులు కొరదాలతో కొట్టినప్పుడు రాలా, ఉమ్ము వేసి బాధ పెట్టినప్పుడు రాలా, ద్వేషించినప్పుడు రాలా. ఆయన్ని ఒక్కసారిగా చెయ్యి వదిలేసరికి ఎంతో లేని బాధ వచ్చేసిందండి. ఆయనకి తెలుసు ఏంటి, నన్ను ఇంత ఘోరంగా హింసిస్తారని తెలుసు, బాధ పెడతారు అని తెలుసు. అలాగే వదిన కూడా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారికి ముందే తెలుసు ఏంటి, పెద్ద అయిన తర్వాత ఇలా బాధపడి చనిపోతారు అని ప్రవక్తల ద్వారా అందరికీ తెలుసు. కానీ ఇంత ఘోరమైన హింస పెడతారని ఎవరికీ తెలియదు. కానీ అది చూస్తే మాత్రం ఆ హింస ఎవరికి తట్టుకోలేదు. అంటే మన కళ్ళలో ఇప్పుడు మనం చూడలేము, కానీ ఆ చిన్న మూవీ బిట్స్ ఉంటాయి చూడండి, అవి చూస్తే చాలు మన కళ్ళలో ఎవరి కళ్ళలో అయినా నీళ్ళు అలా దారిపోతాయి. అది అంత బాధపడి. అయితే ఇక్కడ ఏలి ఏలి లాబా సబక్త అంటే ఇక్కడ ఏలి ఏలి ఇది అనేది మన తెలుగు పదం కాదండి. ఏలి ఏలి అనేది అరబిక్ భాషది, హెబ్రీ భాషది. నెక్స్ట్ లాబా సబక్తామి అనేది హెబ్రీ భాషది. అక్కడ హెబ్రీ అరబిక్ భాషలు కలిపి మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం మనకు వచ్చేసరికి ఈయన ఏలి ఏలి అంటున్నారు ఏంటి,
నీ ప్రవక్త అయిన ఏలి వచ్చి నేను కాపాడుతుందా అని సైనికులు వచ్చి అడిగితే ఆయన చాలా మౌనంగా నా దేవా అంటే తెలుగులో నా దేవా నన్ను ఎందుకు చేయవద్దు అన్నారు. అయితే సైనికులు నీ ప్రవక్త అయిన ఏలి వస్తుందా, నిన్ను కాపాడుతుందా అని ఇంకా శిక్షించారండి. అయితే ఆయన ఎటువంటి ద్వేషించి అంటే మనం ఇప్పుడు ఏముందండి, జస్ట్ ఎవరైనా చేతితో గెంటేస్తేనే మనం సీరియస్గా ఫేస్ పెట్టేసి కోప్పడిపోయి ఏంట్రా అది అన్నట్టు మనం మాట్లాడతాం. కానీ ఆయన్ని ఎంత శిక్షించినా అంత దూషించినా కానీ ఎటువంటి మాట లేదు. అంటే తండ్రి అంటే యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే అండి, మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులన్నీ విరుద్ధం అయిపోయినాయి. అవన్నీ మనకు తెలిసినవి. అంటే చర్చెస్ అనేది ఆరాధన జరుగుతాం లేకుండా ఒక బిజినెస్ టైప్ అయిపోయినాయి అన్నీ. అయితే ఆయన వచ్చిన పని పూర్తవుతుందన్న విషయం ఆయనకి తెలిసి ఆయన్ని చెయ్యి విడిస్త కారణం ఏంటంటే అక్కడున్న పాపాలన్నీ మొత్తం ఆయన సిలువలో కడిగి ఉండాలని కోరుచున్నారండి. అయితే సిలువలో ఒక మనిషి అంటే దేవుని కుమారుడైన యేసయ్య మనకి ఈ లోకంలో వస్తున్న దేవుని బిడ్డ అంటాం. కానీ ఆయన అలా కాదు. మన మానవ జీవితంలో ఒక మనిషి రూపంలో ఒక మనిషిలాగా మనకు జన్మించాడు. కానీ సిలువలో ఒక మనిషి ఎంత బాధపడతాడో అలాగే దేవుడు కూడా మన సిలువలో అంతే బాధపడ్డాడండి. ఆయన మన బాధ ఎలా అంటే మనం ఎంత ఒక్కోసారి కష్టం వచ్చినా మనం ఎంత బాధపడితే తండ్రికి లేదా మన క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎలాగ చెప్పుకుంటామో ఆయన తన తండ్రికి విరమించుకున్నాడండి తన బాధని. అలాగే తండ్రికి మనకి మధ్యలో ఈ సిలువలో రక్తం గారుస్తూ వారధిలా ఉన్నాడండి. సో ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎటువంటి పొజిషన్లో ఉన్నాం, ఇంకా దేవుడిని నమ్మకుండా అటు ఇటు లేదా వెళ్ళాంలే వచ్చాంలే అన్నట్టు కాకుండా దేవుని పరిపూర్ణ హృదయంతో దీవిస్తున్నామా లేదా ఆయన ఒకటే అడిగాడండి మనల్ని, ప్రార్థించుడి అడుగుడి ఇస్తాను అంటున్నాడు. సో ఈరోజు నుంచి పరిపూర్ణ విశ్వాసంతో దేవుడితో ఉందామండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదాం. ఈ చప్పట్లు సరిపోతే ఇంకా బెక్కి కొడదాం. హల్లెలూయా. సో జాయ్లిన్ ప్రశస్త విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తుంది. అంటే మరి సర్ప్రైజ్గా పిలుస్తాం ఒక్కొక్కసారి, రెడీగా ఉండాలి అన్నింటికి. స్తోత్రం తండ్రి. యేసయ్య విన్న వాక్యం బట్టి యేసయ్య మేము దాన్ని అనుసరించి